రైట్, ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా చేస్తున్నారు. ఏలూరులో వైసీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో లేని పెట్రోల్ కొరత ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉందంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. అంటే కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సరే ఏంటి సార్, ఓ వైపు లైన్ లో పెట్టేశారంటున్నారు. ఏంటి జనాలందరూ ఎక్కడ చూసినా లైన్ లో ఉన్నారు. ఏంటి వాళ్ళ బాధలు ఎప్పుడు తీరుతాయి? ఈ కూటమి ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ప్రజల బాధలో ప్రజల ఇబ్బందులు తీరుతాయి. ఎందుకంటే ప్రజానాయకుడు అనేవాడు ప్రజల్లోంచి పుట్టాలి. ప్రజల్లోంచి పుట్టిన నాయకుడికి ప్రజల ఇబ్బందులు బాధలు తెలుస్తాయి. పాదయాత్రలు చేశారు అంటే ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటా వారితో మమేకమయ్యి మండు టెండలో పాదయాత్రలు చేయాలి. కానీ అర్ధరాత్రి పూట్ల సాయంకాలం 6 నుంచి 9 దాకా చేసిన ఈ పాదయాత్రలు కాదు. అప్పుడు ప్రజలెవరు వారి ఇబ్బందులు తెలియదు. మండు టెండలో నడిచే మనిషికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అవనవండి, వారి కష్టాలు కానీ తెలుస్తాయి. అలాంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారికి ప్రతిదీ ఒక కార్యక్రమం ఎలా చేయాలనేది ఆ పాదయాత్రలో తెలిసింది. కాబట్టి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటా ప్రజలకి ఏం చేస్తే మంచి అవుతుంది, సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వారు సంక్షేమ పథకాలు ఇవ్వటం, ప్రజలకు విద్య ఇవ్వటం, ప్రజలకు ఆరోగ్యం ఇవ్వటం, వీటిపై దృష్టి పెట్టి ఆయన పాలన అంతా కూడా కరోనా వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క మనిషికి కులం మతం పార్టీ చూడుకోకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతసేపు వారి మంత్రి గారు ఒకరు చెప్తారు, పచ్చబిల్ల వేసుకున్న వాడికే పని చేయండి అని. పచ్చబిల్ల వేసుకున్న వాడే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కాదు, 5 కోట్ల మంది ప్రజలే. రాజకీయం ఎలక్షన్ టైంలోనే చూడాలి. ప్రజలకి వారి అవసరానికి ఎప్పుడన్నా పని చేసి కష్ట నష్టాలు తీర్చేవాడే ప్రజానాయకుడు. ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఈ 3 సంవత్సరాలు కూడా రోజు ప్రజలు ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైన్లు కనబడుతున్నాయి. కానీ పెట్రోల్ డీజిల్ కొరత లేదు, అపోహలు సృష్టించవద్దు అని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. ఎలా అపోహ సృష్టించడానికి, రోడ్డు మీద పడటానికి ప్రజలకి పనులు లేకలేరు. ఇవాళ ప్రజలకి ఉన్న సమయం చాలట్లా వారి యొక్క పనులు చేసుకోవడానికి. ఇవాళ ప్రజలు ఖాళీగా ఉండి రోడ్డు ఎక్కడానికి ఎవరు లేరండి. వారి పనికి వెళ్ళటానికి వారికి ఇబ్బంది పడతా ఉదయం 5 నుంచి సాయంకాలం దాకా పెట్రోల్ కోసం అలో లక్షణాన్ని రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఎవరికి లేదండి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, ఏంటి మహిళలందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కారు, ఎలా ఉంది? మహిళలందరూ రోడ్డు ఎక్కారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలన బట్టే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి. ఎందుకంటే చిన్న రైతు నుంచి సన్నకారు రైతు నుంచి ప్రతి ఒక్కరు భవన నిర్మాణమే కానీ ఏ పని చేయాలన్నా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి మగవాళ్ళు. ఈ పెట్రోల్ లేదు డీజిల్ లేదని చెప్పేసేస్తే వాళ్ళ పనులకి ఎక్కడికెళ్తారు? అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇంకా ప్రజల కోసం మేము గెలిచామనుకోవట్లే, ఈవీఎంల ద్వారానే మేము గెలిచాం కదా, ప్రజల కష్టాలు వస్తే మాకేంట్లే అన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది ఈ రోజున. అందుకే ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియట్లేదు. తెలిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో చిన్న పిల్లలు, ఈవెన్ అంగన్వాడీ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలా చూసుకున్నాడో అనేది విజన్. అంటే అది అనుభవం ఆవకాయ బద్దని చెప్పి తిరుగుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు ఈ రకంగా కూడా దోసుకోవచ్చు, లాభం పొందొచ్చు, ఈ పెట్రోల్ ని బ్లాక్ అమ్ముకోవచ్చు, మా వాళ్ళు మీరు టైఅప్ అని ఈ రకంగా రోడ్డు మీద నుంచి బయటకు వచ్చారు. పెట్రోల్ బంకులు అన్ని చోట్ల ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ కొరత ఉందన్నారు? మేము ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ బంకు రిలయన్స్ బంకును చూసాము, అంతకుముందు హెచ్పి బంకును చూసాము, మా ఇంటి దగ్గర ఉన్న హెచ్పి బంకును చూసాము, ఇక్కడ చూస్తాము. ఇక్కడ నో స్టాక్ బోర్డే కదండి, ఎక్కడుంది? కొరత లేదని అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఆయన వచ్చి పౌర సరఫరాల శాఖ మంత్రి సోషల్ మీడియాలోనే ఉంది అలజడి ఇంకెక్కడా లేదని అంటాడు. ఆయన రోడ్డు మీదకి వచ్చి బంకుల దగ్గరకు వస్తే అలజడి ఎక్కడుందో ప్రజలు చెప్తారు. చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ లేదు, అలాగే డీజిల్ లేదు, నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇదే విధంగా ఏలూరు నగరంలో దాదాపు 20 పెట్రోల్ బంకులు ఉంటే దాదాపు 10 నుంచి 15 పెట్రోల్ బంకుల వరకు కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అనేక బంకుల్లో ప్రస్తుతం స్టాక్ లేకపోవడం, ఓవైపు ప్యానిక్ సిచ్యువేషన్ వల్లే ఈరోజు భారీగా వాహనదారులు వచ్చి ఆయిల్ కొట్టించుకోవడం వల్ల ఈ కొరత ఏర్పడుతుందని అధికారులు చెప్పడం అనేది కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ వాహనదారుల ఇబ్బందులు మాత్రం స్పష్టంగా రహదారులు ఎక్కిన వారి ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుంది. జాతీయ రహదారుల మీద
రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కోతలు కానీ ఆక్వా రంగం సంబంధించి పట్టుబడులు పడితే వారు ఆ సరుకును ఎగుమతి చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ కొరత తీర్చే విధంగా కూడా, అంటే పక్క రాష్ట్రాల్లో లేని కొరత ఏపీలో ఎలా ఉంది అనేది కూడా వైసీపీ ప్రతిపక్షంగా కూడా ప్రజాపక్షంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి పెట్రోల్ డీజిల్ కొరతను అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్,